సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్గీత నేర్చుకోవడానికి అభ్యంతరాలు. భగవద్గీత నేర్చుకోకపోవడానికి కారణాల తోరణాలు. భగవద్గీత నేర్చుకోకపోవడానికి సాకులు లేదా నెపాలు. అభ్యంతరం 1. గీత చాలా పురాతనమైనది. ఇది ఆధునిక జీవితానికి పనికిరాదు. ఇప్పటి కాలమాన పరిస్థితులకు సరిపోదు. భగవద్గీత ఒక పాత చింతకాయ పచ్చడి. ఇది అభ్యంతరం. దీనికి సమాధానం, నిజానికి గీత 5000 సంవత్సరాల నాటిదైనా కూడా మానవ స్వభావం బాగా విశ్లేషించి మానసిక బాధలు ఇంకా దుఃఖం నుంచి విముక్తికి గీతా బోధనలు ఈరోజు కూడా ప్రయోజనాన్ని ఇస్తున్నాయి. ఆధునిక పురోగతి ఉన్నప్పటికీ ఇప్పటికీ మనం ఒంటరిగా ఉన్నాం. ఇంకా అభద్రతతో పోరాడుతున్నాం. నాకేదో లోటు ఉంది, ఇంకా ఇంకా నాకు కావాలి అనే భావనలో జీవితాన్ని అసంతృప్తికరంగా చేసి నాలో లేని ఒత్తిడి, సంక్షోభాలు ఇంకా నైతిక సందిగ్ధత కలుగజేసి జీవితం ఒక సవాలుగా మారింది. గీతలో ఈ విషయాలని కూలంకషంగా ప్రస్తావించబడ్డాయి. వాటి పరిష్కారం కూడా ఇవ్వబడింది. ఇప్పటి తరానికి ఐక్యూ తెలుసు కానీ ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్ ఎలా పెంపొందించుకోవాలో తెలియదు. భగవద్గీత నేటికి అత్యంత సందర్భోచితంగా నవ్య నవనీతంలా ఉంటుంది. నేటికి మానవ మనుగడకు చక్కని దిక్సూచి భగవద్గీత. అభ్యంతరం 2. నాకు భగవద్గీత మొత్తం గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి తీరిక లేదు. సమాధానం, ఇప్పటికే బిజీగా ఉన్న మన జీవితంలో అత్యవసర పరిస్థితులు, పండుగలు, ప్రయాణాలు, ఇంకా అనారోగ్యాలు, వినోదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంత బిజీగా ఉన్నా ఉద్యోగం చేయగలుగుతున్నాం, కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం, ఇంకా సెలవులు అనుభవిస్తున్నాం. కానీ నాకు గీతా గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మాత్రం తీరిక దొరకటం లేదు అంటాం. ఎందుకు? ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాధాన్యతను ఇవ్వం కాబట్టి. ఇస్తే వారంలో అదనంగా కొన్ని గంటలు అతి సులభంగా గీతా అధ్యయనానికి దొరుకుతాయి. సమస్య సమయానికి సంబంధించింది కాదు, జీవిత ప్రాధాన్యతకు సంబంధించినది. ఆది శంకరాచార్య తన భజ గోవిందంలో జీవితంలోని వివిధ దశల్లో ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో సూచించారు. బాలస్తావతు క్రీడాసక్తః, తరుణస్తావతు తరుణీసక్తః, వృద్ధస్తావతు చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః. పిల్లలు ఆటపాటల్లో, యువకులు యువతుల వెంట, వృద్ధులు ఆందోళనలో మునిగిపోతారు. అయ్యో, పరమ సత్యమైన బ్రహ్మ పట్ల ఎవరికీ ఆసక్తి లేదు కదా అంటూ వాపోయారు శంకర భగవత్పాదులు. వారానికి ఒక్కరోజు జరిగే బోధకు వెళ్ళడానికి నిశ్చయించుకోవాలి. అభ్యంతరం 3. ప్రపంచం పోటీతో పరుగులు పెడుతోంది. నేను భగవద్గీత నేర్చుకుంటే నాలో ఉన్న పోటీతత్వం కోల్పోతాను, నిస్సత్వం ఏర్పడుతుంది. సమాధానం, మీ ఆలోచనలకు విరుద్ధంగా భగవద్గీత యుద్ధభూమిలో పుట్టింది. అక్కడ ఇరు సైన్యాల మధ్య పోటీ నడుస్తోంది. ఇరు సైన్యాలు పోటీ పడుతున్నాయి, జయం కోసం పోరాడుతున్నాయి. భగవాన్ బోధనల తరువాత అర్జునుడు గుహలోకి పారిపోలేదు, సన్యాసం తీసుకోనూ లేదు. కానీ తన సైన్యాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ పోరాడి యుద్ధంలో విజయం సాధించాడు. అర్జునుడు ఎదుర్కొన్న జీవన్మరణ పరిస్థితులతో పోలిస్తే మన పోటీ ఏపాటిది? కుటుంబ పరిస్థితుల్లో అప్పుడప్పుడు మనకు ఎదురయ్యే ఘర్షణలు ఏవీ లేవు. మీరు పోటీ తత్వం అని పిలుస్తున్నది కేవలం నిరాశ లేదా అభద్రత కావచ్చు. ప్రపంచంలోని ప్రముఖ క్రీడాకారుడు ఉసైన్ బోల్ట్ ఇంకా మైకెల్ ఫ్రెడ్ ఫెల్ప్ పోటీ పడేందుకు వారి శిక్షణలో అవసరమైన భాగంగా ప్రశాంతంగా ఉండడానికి
మనస్సు కేంద్రీకృతంగా ఉండడానికి శిక్షణను ఇస్తారు. భగవద్గీత మీకు ప్రశాంతంగా ఉండడానికి, మనస్సు కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. భగవద్గీత బోధనలు మిమ్మల్ని చైతన్యవంతం చేస్తాయి, మీ పనితీరును మెరుగుపరుస్తాయి, ఇంకా మీ పని ఒత్తిడిని తగ్గించగలవు. ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది, కానీ కట్ థ్రోట్ కాంపిటీషన్ని కాదు. అభ్యంతరం 4. భగవద్గీతను వేదాంతాన్ని నేర్చుకోవడం కంటే సనాతన ధర్మాన్ని రక్షించడం అత్యవసరం. సమాధానం: గీత వేదాంతం బోధనల ద్వారా జీవుడు, ప్రపంచం, భగవంతుడు అనే త్రిపుటి గురించిన వాస్తవికత అర్థమవుతుంది. గీత జీవ జగత్ ఈశ్వరుల మధ్య పరస్పర సంబంధం గురించి మాట్లాడుతుంది, ఏకత్వాన్ని బోధిస్తుంది. ఇదే సనాతన ధర్మం యొక్క ప్రధాన అంశం, ముఖ్య భూమిక. మీకు ధర్మం లేదా గీత యొక్క మూలాంశం తెలియకపోతే మీరు సనాతన ధర్మాన్ని ఎలా రక్షిస్తారు? గీత అధ్యయనం సనాతన ధర్మంలో ఒక భాగం. విలువలు, కర్తవ్యము, స్వధర్మము, పటిష్టమైన అనుబంధాలు నేర్పుతుంది గీత. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించడానికైనా భగవద్గీతను అధ్యయనం చేసి తీరాలి. అభ్యంతరం 5. భగవద్గీత చాలా మతపరమైనదిగా కనిపిస్తోంది, కానీ నేను హిందువును కాదు, అందుకని భగవద్గీత నాకు అవసరం లేదు. సమాధానం: గీత హిందూ శాస్త్రంలో ఒక భాగం. మతాలకు అతీతంగా సార్వత్రిక ఇంకా ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది. నిష్కామ కర్మలో మతమేముంది? సృష్టి నియతితో ఉంది అంటే అది మతమెలా అవుతుంది? హాని చేయని విలువలు, కరుణ, క్రమశిక్షణ, సత్యసంధత పాటించండి అంటే అది మతమెలా అవుతుంది? గీత హిందూ సంస్కృతిలో భద్రపరచబడినప్పటికీ శాస్త్రవేత్తలు ఇంకా తత్వవేత్తలతో సహా చాలామంది అనేక దేశాల వారు గీతా బోధనల విలువను కనుగొన్నారు. వారి జీవన విధానంలో గీతను ఒక భాగంగా స్వీకరించారు. భగవద్గీత ఒక జీవన విధానం, మతం కాదు. ధర్మశాస్త్రం, మతశాస్త్రం కాదు. కొన్ని దేశాల్లో, కొన్ని స్కూళ్లలో కూడా గీత అధ్యయనాన్ని ప్రవేశపెడుతున్నారు. అభ్యంతరం 6. భగవద్గీత సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. సమాధానం: గీత సైన్స్ కాదు, ఇంకా సైన్స్గా ఉండవలసిన అవసరం లేదు. గీత అపౌరుషేయ శాస్త్రమైన ఉపనిషత్తుల సారం. సైన్స్ ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్ముతుంది. విజ్ఞాన శాస్త్రం అనుభవం, పరిశోధన మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అనుభవంలోకి రానిది, పరిశోధనకు వీలు కానిది సైన్స్ నమ్మదు. ఆత్మజ్ఞానము అపౌరుషేయం. వేదాంతం ఆరో ప్రమాణం. వేదాంతం ప్రతిపాదించే విషయాలు సైన్స్ను తోసిపుచ్చదు. భగవద్గీత సైన్స్ తక్కువ స్థాయికి చెందిన సత్యం మాత్రమే అంటుంది, అంటే వ్యవహార సత్యం వరకు మాత్రమే పరిమితం. వేదాంతం సైన్స్కు అందని విషయాలు చెప్తుంది, పారమార్థిక సత్యం మాట్లాడుతుంది. భగవద్గీత సైన్స్కు అంటే విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమైతే కాదు. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా భగవద్గీతను, వేదాంతాన్ని సమర్థించారు. ఇక్కడ వారి మేధస్సుకు అందరిదేదో ఉంది అంటారు వారు. సైన్స్ ఆబ్జెక్టు గురించి మాత్రమే చెప్పగలదు. దానికి 5 ప్రమాణాలు వాడుతుంది. ఆ 5 కూడా ఆబ్జెక్టునే వివరిస్తాయి. గీత సబ్జెక్ట్ అయిన ఆత్మ గురించి అంటే నా గురించి బోధిస్తుంది. ఆత్మజ్ఞానానికి వేరే ప్రమాణం ఉంది, అది వేదాంతం. దాని నుంచి వచ్చింది గీత. సైన్స్ ఒక ప్రమాణం, వేదాంతం ఇంకొక ప్రమాణం. ఒక ప్రమాణం చెప్పిన దాన్ని ఇంకొక ప్రమాణం అవునని నిరూపించలేదు, కాదని ఖండించను లేదు. అభ్యంతరం 7. భగవద్గీత అనేది మనస్తత్వ శాస్త్రం లేదా మరొక సెల్ఫ్ హెల్ప్ పుస్తకం. సమాధానం: గీత కూడా అదే చేస్తోంది, కానీ అది ముఖ్య సారం కాదు. గీత ముఖ్య సారం ఆత్మజ్ఞానాన్ని అందించడం. అందువల్లనే గీతను మోక్ష శాస్త్రం అని అంటారు. విలక్షణమైన సెల్ఫ్ హెల్ప్ పుస్తకంగా కాకుండా మనస్తత్వ శాస్త్రంకు అతీతమైన పారమార్థిక సత్యాన్ని తెలియజేసి మనోబలహీనతలను సమూలంగా నాశనం చేస్తుంది గీత. నువ్వు అల్పుడవు కావు
పూర్ణుడవు, నిత్య ఆనంద స్వరూపుడవు అని తెలియజేస్తుంది గీత. గీత అనేది మనస్తత్వ శాస్త్రం లేదా సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కన్నా ఎక్కువ మేలు చేస్తుంది. ప్రతి వ్యక్తిని జరా దుఃఖం, మరణ దుఃఖం పీడిస్తూ ఉంటుంది. భగవద్గీత వేదాంతం మీ నిజస్వరూపాన్ని మీకు చూపించి మీ ఆనంద స్వరూప నిష్టలో మిమ్మల్ని నెలకొనేలా చేస్తుంది. ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మనస్తత్వ శాస్త్రం లేదా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి. గీత శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. ఆ పుస్తకాలు మనసును ఎలా నియంత్రించుకోవాలో చెబితే, గీత మనస్సు ద్వారా తక్కినవి ఎలా నియంత్రించుకోవాలో బోధించి అసలు నువ్వు మనసే కాదు పొమ్మంటుంది. అభ్యంతరం 8. భగవద్గీత బోధనలు చాలా ఆదర్శవంతమైనవి కనుక ఆచరణీయమైనవి కావు. సమాధానం: యుద్ధభూమిలో గీతా బోధన అందించబడింది. గీత వాస్తవ ప్రపంచ సవాళ్లకు ఆచరణీయ పరిష్కారాలు సూచిస్తుంది. జగద్గురు ఆది శంకరాచార్య ఇలా రాశారు: భగవద్గీత యొక్క స్పష్టమైన జ్ఞానం నుంచి మానవ మనుగడకు కావలసిన లక్ష్యాలు నెరవేరుతాయి. భగవద్గీత వేద గ్రంథాల బోధనల స్పష్టమైన సారాంశం. విశ్వవ్యాప్త జ్ఞానం గీత అందిస్తుంది. గీతలోని సత్యాలు జీవితంలోని అన్ని అంశాలకు వర్తించేవి. వయస్సు, సంస్కృతి ఇంకా వ్యక్తిగత పరిస్థితులకు అతీతమైన కాలరహిత సూత్రాలను గీత అందిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నా, వివాహం చేసుకున్నా, కుటుంబాన్ని పోషిస్తున్నా లేదా పదవీ విరమణ చేసిన గీతా బోధనలు మీకు అనుగుణంగా ఉంటాయి. ఒత్తిడి నిర్వహణ, వేగవంతమైన ప్రపంచంలో కర్మ నియమాలను, ఈశ్వరుని పాత్రతో పాటు ఒత్తిడిని నిర్వహించడానికి, సమతుల్యతను పాటించడానికి భగవద్గీత ఒక స్థిరమైన మార్గాన్ని మీకు అందిస్తుంది. గీత ప్రత్యేకతే అది. ముఖ్య అంశమైన మోక్షాన్ని బోధించడమే కాక అనేక అంశాలని బోధిస్తుంది. ఇది ఒక ఎన్సైక్లోపీడియా. ఆహార నియమాల దగ్గర నుంచి అన్నీ బోధిస్తుంది. ఏ విషయం తీసుకున్నా దానికి పరిష్కారం చూపిస్తుంది. కర్మ ఎలా చేయాలి, ఉపాసన ఎలా చేయాలి, జ్ఞానం ఎలా పొందాలి, ఏ విలువలు పాటించాలో నేర్పిస్తుంది గీత. అభ్యంతరం 9. భగవద్గీత అనేది సీనియర్ సిటిజన్ల కోసం, వయోవృద్ధుల కోసమే ఉద్దేశించబడింది. సమాధానం: సుమారు 50 సంవత్సరాల క్రితం ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత ఉద్యోగ అవకాశం, వినోదాలు లేకపోవడంతో వారికి సమయం, తీరిక ఎక్కువగా ఉన్నందువల్ల గీతను అధ్యయనం చేసేవారు. అందుకే గీత పెద్దలందరికీ సంబంధించినది. గీతను నేర్చుకోవడం ప్రారంభించిన ప్రతి వారు గీత అందించే జ్ఞానానికి ఎంతగానో ఆశ్చర్యపోతారు. వారు ఎందుకు గీతాధ్యయనం త్వరగా ప్రారంభించలేదో అని పశ్చాత్తాపపడతారు. వారిలో ఒకరు చెప్పినట్టుగా, నేను నా పిల్లల్ని అంతగా నియంత్రించను. నేను నా కోపం నియంత్రించడం నేర్చుకున్నాను. నేను అందరితోనూ మరింత సామరస్యంగా ఉంటున్నాను. నేను చిన్న వయసులోనే గీత అధ్యయనం చేసి ఉంటే బాగుండేది అనుకుంటారు. అందుకని భగవద్గీత అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే భగవద్గీత అధ్యయనం చేస్తే గీత అందించే ప్రయోజనాలు చాలా కాలం అనుభవించవచ్చు. గీత మన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. ముఖ్యంగా ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. ద్వంద్వాలు అంటే కష్ట సుఖాలు, జయాపజయాలు, మానావమానాలు. ఈ విషయం వయసు ఉడిగిపోయాక నేర్చుకునే కన్నా తుళ్ళిపడే వయసులో నేర్చుకుంటే జీవితాన్ని ఆదర్శప్రాయంగా మార్చుకోవచ్చు. బెటర్ లేట్ దాన్ నెవర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.